विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा रश्मि हरि राधे जय प्रभुपदा जय प्रभुपदा नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय यशोदानंदन व्रजनरञ्जन यशोदानन्दन व्रजनरञ्जन यमुनातीरा वनचारी यमुनातीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तरसुत श्रीमद् एसी भक्तिवेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। नमाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद की जय। Reading from Bhagavad Gita, chapter 15, text number 8. Shariram yadavapnoti yachapi utkramatishvaraha grihitvaitani samyati vayurganda nivashayat. Shariram yadavapnoti yachapi utkramatishvaraha grihitvaitani samyati vayurganda nivashayat. अनुवादम और भाष्यम तात्पर्यम श्रील प्रभुपाद जी के द्वारा వాయువు వాసనలను తీసుకొని పోయినట్లుగా భౌతిక జగత్తులో జీవుడు తన వివిధ భావాలను
ఒక దేహం నుండి వేరొక దేహానికి మోసుకొని పోతాడు. ఆ విధంగా అతడు ఒక రకమైన దేహం స్వీకరించి తిరిగి వేరొక దానిని పొందడానికి దాన్ని విడిచిపెడతాడు. భాష్యం. ఇక్కడ జీవుడు ఈశ్వరునిగా అంటే తన దేహానికి ప్రభువుగా వర్ణించబడినాడు. ఇష్టమైతే అతడు ఉన్నత శ్రేణికి తన దేహాన్ని మార్చుకోగలుగుతాడు. అలాగే ఇష్టపడితే అల్ప తరగతికి చేరుకుంటాడు. సూక్ష్మమైన స్వాతంత్ర్యము అతనికి ఉన్నది. అతని దేహ మార్పు అతని పైననే ఆధారపడి ఉంటుంది. మరణ సమయంలో అతడు తయారు చేసుకున్న చైతన్యమే అతనిని తర్వాత దేహంలోకి తీసుకుని వెళ్తుంది. పిల్లి లేదా కుక్క వంటి చైతన్యాన్ని తయారు చేసుకుంటే అతడు పిల్లి లేదా కుక్క దేహంలోకే తప్పకుండా మారుతాడు. ఇక తన చైతన్యాన్ని దైవీ గుణాల మీద స్థిరంగా నిలిపితే అతడు దేవతా రూపాన్ని పొందుతాడు. కృష్ణ భక్తి భావనలో ఉంటే అతడు ఆధ్యాత్మిక జగత్తులోని కృష్ణలోకానికి చేరి అక్కడ శ్రీకృష్ణునితో సాంగత్యాన్ని పొందుతాడు. ఈ దేహము నశించిన తర్వాత అంతా ముగిసిపోతుందని అనడం అసత్యం. వ్యక్తిగత ఆత్మ ఒక దేహము నుండి వేరొక దేహానికి మారుతుంది. అతని ప్రస్తుత దేహము ప్రస్తుత కర్మలే తదుపరి దేహానికి పూర్వరంగంగా అవుతాయి. కర్మను అనుసరించే జీవునికి భిన్నమైన దేహం లభిస్తుంది. దానిని అతడు కాలక్రమంలో త్యజించవలసి ఉంటుంది. వేరొక దేహానికి భావనలను మోసుకొని సూక్ష్మదేహమే తదుపరి జన్మలో వేరొక దేహాన్ని తయారు చేస్తుంది. ఇక్కడ చెప్పబడింది. ఒక దేహం నుండి వేరొక దేహానికి మార్పు చెందే ఈ పద్ధతి దేహంలో ఉన్నప్పుడు జరిగే సంఘర్షణే కర్షతి అని అనబడుతుంది. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనా శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ రోజు ఏంటి శివప్రసాద్ గారు లేరేంటి? ఇంకా రాలేదు ప్రభుజీ. రికార్డ్ సర్ప్రైజ్. జాయిన్ అవుతారు ప్రభు, ఇంకా చూసుకోలేనట్టుంది. సో మన చాలా మంది అడుగుతుంటారు, చాలా మంది పేదవాళ్ళు కురూపులు వీళ్ళందరూ అడుగుతుంటారు. పేదవాడిని అయితే కురూపుణ్ణి అయితే దేవుడు అలాగే, కొంతమంది హిజరాలు అంటారు కదా, కొజ్జాలు, వాళ్ళ నేనేం చేశాను, నా తప్పేంటి, దేవుడు ఇలాంటి శరీరం ఇచ్చాడు నాకు అని వాళ్ళు ఈ మధ్యన ట్రాన్స్జెండర్ అని వాళ్ళ ఒక యాక్ట్ బి పాస్ అయిందనమాట. సో వాళ్ళు అందరూ అడుగుతుంటారు మా తప్పేమిటి అని. యాక్చువల్లీ దేవుడు అలాగా నా శరీరానికి ఈ శరీరం ఇచ్చాడు, నేనేం చేయగలను అని. ఇక్కడ యాక్చువల్లీ మన తప్పే అనమాట. సో మనం ఏ విధమైనటువంటి చైతన్యాన్ని మనం అవలంబిస్తున్నాం, పెంపొందించుకుంటాము, ఆ ప్రకారంగా ఆ చైతన్యానికి అనుసారంగా మనకి శరీరం లభిస్తుంది అనమాట. సో శరీరం యద్ అవాప్నోతి యచ్చాపి ఉత్క్రమతీశ్వర. సో ఇక్కడ ఈశ్వర అని ప్రభుపాద్, ఈశ్వర అని కృష్ణుడు ఈ శబ్దాన్ని ఉపయోగించాడు. సో ఇక్కడ ఈశ్వర అంటే జీవుడు అన్నమాట. సో ఈ జీవుడు ఈ శరీరానికి ఈశ్వరుడు. సో ప్రభు అన్నమాట, ఈ దేహానికి ప్రభు. సో ఇష్టమైతే అతడు మంచి పనులు చేసి ఉత్తమ శ్రేణి శరీరాన్ని పొందగలుగుతాడు. ఇష్టమైతే చెడ్డ పనులు చేసి తక్కువ శ్రేణి అధోగచ్చంతి తామస, తక్కువ శ్రేణి శరీరానికి పొందగలుగుతాడు. ఏ విధంగా కంసుడు ఎప్పుడు కృష్ణుడి మీద ధ్యానం చేస్తూ కృష్ణుడిలాగా సారూప్య ముక్తి ఎలాగ పొందాడు, ఒక పురుగు సీతాకోక చిలక మీద ధ్యానం చేసి ఎలాగా సీతాకోక చిలక అయిపోతుందో, అలాగే మనం మన
శివప్రసాద్ గారు వచ్చారు. మన మనం మన మన మీదే డిపెండ్ అవుతుంది. మన మీద మనం మన నెక్స్ట్ శరీరం ఏదో మన చేతుల్లో ఉన్నదన్నమాట. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఈ మనుష్య శరీరంలో చాలా జాగ్రత్తగా మనం కర్మల్ని మనం చేయాలన్నమాట. ఈ వేదాల్ని అనుసరించి, భగవద్గీతను అనుసరించి, భాగవతాన్ని అనుసరించి ఈ కర్మల్ని మనం చెయ్యాలి. లేకపోతే మనం చేసిన కర్మల అనుసారం దైవీ కృప వల్ల మన తరువాతి శరీరం మనకి దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ ఆసవం అని కృష్ణుడు ఉపయోగిస్తాడన్నమాట. సో ఈ ఆసవంకి ఏంటంటే ఈ వాయువు మంచి పువ్వుల మీద ప్రసరిస్తే మంచి సుగంధాన్ని తీసుకొస్తుంది. చెత్తగుండి మీద వాయువు ప్రసరిస్తే ఆ దుర్గంధాన్ని తెస్తుంది అన్నమాట. అందువల్ల కృష్ణుడు ఈ ఆసవం అని ఈ శబ్దాన్ని యూజ్ చేశాడు. ఎందుకంటే సుగంధం అని వర్డ్ యూజ్ చేయలేదన్నమాట. సో ఎటువంటి పదార్థాల మీద వాయువు ప్రసరిస్తుందో ఆ ప్రకారంగా దాన్ని అనుసరించి మనకి గంధాన్ని తీసుకొస్తుంది. సో మంచి వస్తువుల మీద ప్రసరిస్తే మంచిగా సుగంధం అని, చెడ్డ వస్తువుల మీద ప్రసరిస్తే దుర్గంధం అని. అలాగే ఈ వాయువు ఏమిటంటే ఈ సూక్ష్మ శరీరం అన్నమాట. సో ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్తుంది మనకి మరో శరీరానికి. సో శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. సో జీవుడు ఆ విధంగా వేరొక స్థూల దేహం స్వీకరించి మనస్సుతో కూడి ఉన్నట్టి ఒకానొక రకమైన చెవి, కన్ను, నాలుక, ముక్కు స్పర్శలను పొందుతాడు. ఆ రకంగా అతడు ఒక ప్రత్యేక రకమైన ఇంద్రియ విషయాలను అనుభవిస్తాడు. సో ప్రభుపాద చెప్తారనమాట, మన ఈ 84 లక్షల రకాలైనటువంటి యోనులు ఎందుకున్నాయి, శరీరాలు ఎందుకున్నాయి అంటే ఈ శరీరాలన్నీ జీవుడి యొక్క కోరిక వల్ల ఈ శరీరం ఏర్పడుతుంది అనమాట. సో కొంతమందికి ఎవరైతే ఏ విధంగా నేను వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినడం, ఏది కావాలి, ఏ కోరిక ఏది తినాలనిపిస్తే అది దాన్నే తినడం, ఇవన్నీ ఇటువంటి కోరికలు మనం డెవలప్ చేసుకుంటే ఆ పందుల్లాంటి చైతన్యం డెవలప్ చేసుకున్నట్టు అనమాట. సో నెక్స్ట్ శరీరానికి వాళ్ళకి పందుల్లాగా శరీరాన్ని ఏర్పరుస్తారు అనమాట. అలాగా ఈ రకరకాలైనటువంటి కోరికల వల్ల రకరకాలైనటువంటి శరీరాలు ఉత్పన్నమై ఆ శరీరాలు ఒక జీవుడి యొక్క కోరిక ప్రకారం ఆ శరీరాల్లో ప్రవేశపెట్టిస్తాడు పరమాత్ముడు అన్నమాట. సో అందువల్ల దెన్ మనం ప్రభుపాద చెప్తారు లైక్ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్య తిష్టంతి రాజస, జగన్య గుణవృత్తిస్థ, అదో గచ్చంతి తామస అని ఆ శ్లోకం ప్రకారం తమో గుణంలో ఉన్న వాళ్ళు నరకానికి వెళ్తారు, నిమ్న శరీరాన్ని పొందుతారు. అప్పుడు ప్రభుపాద చెప్తారు ఆ నరకాన్ని నుంచి వచ్చేవాళ్ళు ఈ పందులు, కుక్కలు ఈ శరీరాల్ని పొందుతారు అన్నమాట. సో ఆ వచ్చే ముందు వాళ్ళకి మలమూత్రాల్ని తినే అలవాటు ట్రైనింగ్ ఇస్తారంట వాళ్ళకి. మనకి మనుష్యులకి మలమూత్రాలు తినాలంటే తినలేం కదా. సో అందువల్ల ఆ ట్రైనింగ్ ఇస్తారట ఆ మలమూత్రాలు తినే ట్రైనింగ్. ఆ తర్వాత పందుల శరీరంలో ప్రవేశపెట్టేస్తాడు ఆత్మని అన్నమాట. సో అందువల్ల మన ఇంద్రియాలతో మలమూత్రాలని మనం తినలేం, రైట్? మలమూత్రాలను తినలేం. కానీ కొన్ని ఇంద్రియాలు ఉన్న జంతువులు ఆ మలమూత్రాలని తింటాయి. సో శ్రోత్రం చక్షు స్పర్శనం చ, మన కోరిక ప్రకారం మన కర్మల ప్రకారం ఒక్కొక్క విధమైనటువంటి ఇంద్రియాల్ని తయారు చేసి పెడతాడు అనమాట.
సో సెకండ్ కంటే భాగవతంలో ఉన్నది, గరుడ పురాణంలో అక్కడ బ్రహ్మదేవుడు లోకంలో మన శరీరాలు తయారు చేస్తే ఫ్యాక్టరీ ఉన్నదన్నమాట. సో ఆ ఫ్యాక్టరీలో రాల్స్ రాయ్స్ కార్లు కస్టమ్ మేడ్ అనమాట. సో కస్టమ్ మేడ్ అంటే కస్టమర్లు ఆర్డర్ చేస్తారు, మాకు ఈ కార్ ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి అని. సో మిగతా కార్లు ఏంటంటే అసెంబ్లీ లైన్, మాస్ ప్రొడక్షన్. కానీ మన శరీరాలు మాత్రం మాస్ ప్రొడక్షన్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మకి ఒక్కొక్క రకమైన కర్మ, ఒక్కొక్క రకమైన కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు, ఆ కర్మ ప్రకారం మన శరీరం తయారు చేయబడుతుంది. అందువల్ల ఫ్యాక్టరీలో ఒక్కొక్క భాగం తయారు చేస్తారు అనమాట. చెయ్యిలో ఉండాలి, శరీరం కలర్ ఇలా ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి. క్యాలిబ్రేట్ చేస్తారు, అది క్యాడ్ అంటారు కదా, మెషిన్ డిజైన్ లో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటారు, క్యాడ్. మన ఇంజనీరింగ్ చదువుకున్నాం. ఆ విధంగా చాలా మెటిక్యులస్ గా మన శరీరాలు తయారు చేయబడతాయి. అప్పుడు ఈ పుర్రె చేసినప్పుడు ఈ లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని కాంటాక్ట్ చేస్తారట. సో ఈ ఈ కపాలను తయారు చేసినప్పుడు ఇక్కడ ఎంత ధనం లభించాలో అతను బ్రహ్మదేవుడు రాస్తాడు. అప్పుడు లక్ష్మీదేవిని కాంటాక్ట్ చేస్తారు బ్రహ్మదేవుడు. సో లక్ష్మీదేవి ఆవిడ కనుసైగలతో చెప్తుంది అనమాట. సో ఎన్ని దానాలు చేశాడు, ఎన్ని మంచి కర్మలు చేశాడు, ఆ ప్రకారంగా లక్ష్మీదేవి తను కనుబొమ్మల్ని పైకెత్తుతుందంట. పైకెత్తితే బ్రహ్మదేవుడు అర్థం చేసుకుంటాడు చాలా ధనం ఇవ్వాలి అని. సో ఎవరైనా దానాలు చేయలేదో, మంచి కర్మలు చేయలేదో, సో లక్ష్మీదేవి కనుబొమ్మల్ని కిందకి దించేస్తుందంట. కిందకి దించేస్తే వాళ్ళకి డబ్బులు ఉండవు. అందువల్ల పేదవాళ్ళ ఉండి ఎంత కష్టపడినా వాళ్ళకి డబ్బులు దొరకవు అనమాట. సో కొంతమంది అందమైనటువంటి శరీర భాగాలు ఇస్తారు, కొంతమంది చాలా నికృష్ట కర్మలు చేయాలనే కోరికున్న చేయగలిగే ఇంద్రియాలను ఇస్తారు. ఇవన్నీ కూడా చాలా సైంటిఫిక్ గా శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. సో చిదానందం గారు మీరు వింటున్నారా? వింటున్నాం ప్రభుజీ, వింటున్నాం ప్రభుజీ. సో ఉత్క్రమాంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుషః. సో జీవుడు తన దేహంని ఏ విధంగా విడిచిపెడతాడు, ప్రకృతి గుణ ప్రభావంలో ఏ రకమైన దేహంను అతడు అనుభవిస్తాడు మూర్ఖులు తెలుసుకోలేరు. కానీ జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగిన వాడు ఇదంతా చూడగలుగుతాడు. సో ఇక్కడ ఉమాపతి సంవాదం, ఉమామహేశ్వర సంవాదం అని మహాభారతంలో ఉన్నదన్నమాట. సో శివుడు అంటాడు, ఎంతో పుణ్యం చేసుకోకపోతే, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే పునర్జన్మలో విశ్వాసం ఉంటుంది అని శివుడు అంటాడు అనమాట. సో చాలా మంది, ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ప్రజలకి విశ్వాసం ఉండదు పునర్జన్మ. ఎందుకంటే వాళ్ళు అంటారు మన కళ్ళతో చూడలేదు కదా, ఏమిటి ప్రూఫ్ ఏంటి, రుజువు ఏమిటి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ కృష్ణుడు చెప్తాడనమాట. సో ఉత్క్రమాంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. జీవుడు ఏ విధంగా విడిచిపెడతాడో, ప్రకృతి గుణ ప్రభావంలో ఆ రకమైన దేహాన్ని అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోరు. విమూఢ ఆత్మ, మూఢులైన వాళ్ళు, మూర్ఖులైన వాళ్ళు. ఈ సో మూర్ఖుడు అంటే ఎవరు? సమ్మూఢ అని లాస్ట్ టైం చెప్పాను నేను. నేను అనుకునేది కరెక్ట్ అనుకోవడం అండి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభు. బాగా వింటున్నారు అనమాట. వెరీ గుడ్. సో ఈ దేహాత్మ బుద్ధి ఉన్నవాడిని మూర్ఖుడు అంటాడు అనమాట.
సో సముడ అంటే నేనేమనుకుంటున్నానో అదే కరెక్ట్ అనుకునేవాడు సముడ అన్నమాట. సో ఇది చాలా సో ఉత్క్రమాంతం స్థితం వాపి. సో మూర్ఖులైన వాళ్ళు వాళ్ళకి జీవుడు ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఏ శరీరంలోకి వెళ్తాడో, ఎక్కడికి వెళ్తాడో వాళ్ళకి మాత్రం తెలీదు. కానీ జ్ఞానచక్షుష అంటే జ్ఞానంతో శాస్త్రచక్షు అంటే శాస్త్రచక్షు, జ్ఞానచక్షు ఇవన్నీ ఒకటే. సో శాస్త్రం ద్వారా చూసేవాళ్ళు, జ్ఞానం ద్వారా చూసేవాళ్ళు, వాళ్ళకి తెలుస్తాయి ఈ జీవుడు ఏ శరీరంలోకి వెళ్తున్నాడు. ఒక ప్రభుపాద్ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సపోజ్ మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. కార్ డ్రైవింగ్ చేస్తుంటే అకస్మాత్తుగా కార్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో బ్రేక్ డౌన్ అయిపోతే బానెట్ ఎత్తి చూస్తారు, మీకేమీ అర్థం కాదు. మెకానిక్ పిలుస్తారు, మెకానిక్ చూస్తాడు, మీరు కూడా చూస్తారు, మెకానిక్ కూడా చూస్తాడు. కానీ మెకానిక్ ఇమీడియట్లీ వెంటనే చెప్తాడు అనమాట, ఏదో కార్బొరేటర్ పాడైపోయిందో, స్పార్క్ ప్లగ్ పాడైపోయిందో ఏదో వాడు వెంటనే చెప్తాడు. మీరు కూడా చూసారు, వాడు కూడా చూశాడు. కానీ మీరు సాధారణ కళ్ళతో చూశారు, మెకానిక్ జ్ఞాన నేత్రాలతో చూశాడు. అందువల్ల వాడేసారు. మనము ప్రతిదీ కూడా మన కళ్ళతో కాకుండా జ్ఞాన నేత్రాలతో మనం చూస్తే అన్ని మనకి అర్థమవుతాయి అన్నమాట. సో మనకి తెలీదు జీవుడు ఎటువంటి శరీరంలోకి వెళ్ళాడు. కానీ ప్రభుపాద వంటి జ్ఞానచక్షు ఉన్న వాళ్ళు పశ్యంతి జ్ఞానచక్షుష. సో ప్రభుపాద వంటి జ్ఞానచక్షు ఉన్న వాళ్ళు చాలా సులభంగా వాళ్ళు చెప్తారు అనమాట. సో మనం చాలా మంది గురించి ప్రభుపాద చెప్పారు. మన భూతపూర్వ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చచ్చిపోయిన తర్వాత స్విట్జర్లాండ్ లో కుక్కై జన్మించాడండి. సో పెద్ద ప్రధానమంత్రి, వాడికి భగవంతుడు అంటే కొంచెం కూడా విశ్వాసం ఉండేది కాదు, నాస్తికుడు. వాడు చెప్పాడు కూడా, నేను చచ్చిపోయిన తర్వాత నా శ్రాద్ధ కర్మలు అవి చేయకండి ఇదని. అదే సో ప్రభుపాద చెప్పారు. గాంధీ, చాలా మంది అనుకుంటారు గాంధీ హేరామ్ అని అన్నాడని, కానీ యాక్చువల్లీ అతని సెక్రటరీ అన్నాడు చచ్చిపోయేటప్పుడు హేరామ్ అనలేదు అని. సో అది పుకార్ అనమాట, హేరామ్ అనలేదు. కానీ గాంధీ చాలా పుణ్యకర్మలు చేసి రోజు భగవద్గీత చదివేవాడు, బ్రహ్మచర్యం పాటించాడు చాలా సంవత్సరాలు. అందువల్ల ప్రభుపాద చెప్పారు అతనికి మంచి మనుష్య శరీరం దొరికింది అని అతను చెప్పాడు. సో అతను ఒకసారి ప్రభుపాద చెప్పారు, వియత్నాం వార్, ఐ థింక్ జాన్సన్ ఎవడో వాడు ప్రెసిడెంట్, అమెరికాకి ప్రెసిడెంట్ అనమాట. సో వియత్నాంతో యుద్ధం చేసి ఎంతో మంది అమాయకులైనటువంటి అమెరికా పౌరులకి మరణానికి కారణమైన వాడు ప్రభుపాద చెప్పారు, అతను హీ విల్ బికమ్ ఏ వార్మ్ ఇన్ ద స్టూల్ అని, మలంలో కీడ అయి జన్మించాడు అని ప్రభుపాద చెప్పారు అన్నమాట. సో అలాగా ప్రభుపాదకి వాళ్ళకి తెలుసు ఏ జీవుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎటువంటి శరీరాన్ని పొందాడు. సో జయానంద ప్రభు అని మంచి భక్తుడు ఉండేవాడు ఇస్కాన్ లో. సో అతను మెకానికల్ ఇంజనీర్, కానీ శాన్ ఫ్రాన్సిస్కో మందిరంలో అతను ప్రెసిడెంట్ ఉండేవాడు. ప్రెసిడెంట్, టెంపుల్ కమాండరు, ట్రెజరరు, చెత్త అంతా అయితే వాడు అన్ని అతనే చేసుకునేవాడు. సో అతను మందిర మెయింటెనెన్స్ కోసం బయటికి వెళ్ళి టాక్సీ నడిపేవాడు. సో ఒకసారి ప్రభుపాద్ టాక్సీలో ఉంటే ప్రభుపాద్ చెప్పారు, ఓ జయానంద ప్రభు ఈజ్ ఎ వెరీ నైస్ డివోటీ, టాక్సీ నడుపుతున్నప్పుడు కూడా నిరంతరంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాడు అని ప్రభుపాద్ చెప్పారు. సో భక్తి రసం సింధు బుక్ పబ్లిష్ చేసుకున్నప్పుడు అతను $5,000 ప్రభుపాద్కి అతను దానం చేశాడు. సో
1976 లో అతనికి బ్లడ్ క్యాన్సర్ వస్తే అమెరికా గవర్నమెంట్ అతనికి మెడికల్ సహాయం, ఆర్థిక సహాయం చేస్తారనమాట. ఆర్థిక సహాయం చేస్తే అతను ఆ డబ్బులన్నీ కూడా ప్రభుపాద్కి ఇచ్చేసి భక్తి రసామృత సింధు కృష్ణ బుక్ ఏదో బుక్ అతను పబ్లిష్ చేయడానికి ప్రభుపాద్కి ఇచ్చేస్తాడు అనమాట. అప్పుడు ప్రభుపాద్ ఇక్కడ చెప్పాడు, నీకు పనికి వస్తుంది కదా, నువ్వే ఉంచుకో అంటే, ప్రభుపాద్ ఈ వ్యాధికి మందు లేదు, అన్నెసరీ ఎందుకు ఖర్చు పెట్టడం, మీరే ఉంచండి పుస్తకాలు పబ్లిష్ చేయడానికి అని. సో రథయాత్ర 1976 రథయాత్ర టైంలో అతనికి క్యాన్సర్ వచ్చినా ఎవరికి చెప్పలేదు. ఎంతో నొప్పిగా బాధగా ఉన్నా సరే ఆ బాధని సహించి ఆ రథయాత్ర చేసిన తర్వాతే అందరికీ చెప్పాడు అనమాట. అప్పుడు అతను ఒకరోజు లాస్ ఏంజలీస్ లో అనుకుంటా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. పొద్దున్న మంగళారతి టైంలో ప్రభుపాద లెక్చర్ వింటూ కొంతమంది భక్తులు వచ్చి అతనికి మాల వేశారనమాట. రాధా రుక్మిణి ద్వారకాధీశ్ మాల వేసి అతను కీర్తన చేస్తూ ప్రభుపాద లెక్చర్ వింటూ శరీరాన్ని త్యాగం చేశారు అనమాట. అప్పుడు ప్రభుపాద్ మొదట్లో రాశాడు. ప్రభుపాద్ అతనికి లెటర్ అతను అన్నాడు, ఏమైనా కోరికలు ఉంటే మాత్రం స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో పూర్తి చేసుకుని అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్తాడు అని అన్నాడు. తర్వాత అతనికి తెలిసింది, ప్రభుపాద్కి తెలిసిందనమాట, అతన్ని ప్రభుపాద్ లెక్చర్ వింటూ శరీరాన్ని త్యాగం చేస్తాడు అని. అంటే అప్పుడు ప్రభుపాద్ లెటర్ రాశారు, జయానంద ప్రభు భగవంతుడి ధామంలోనికి వెళ్ళిపోయాడు, అతనికి దివ్య ఆధ్యాత్మిక శరీరాన్ని లభించి అతను భగవంతుడి ధామానికి వెళ్ళిపోయాడు, బ్యాక్ టు గాడ్ హెడ్. సో మన ఇస్కాన్ క్యాలెండర్ లో అతని ఒకటి పేరే లిస్ట్ అయి ఉంటుంది అనమాట. ఇస్కాన్ డివోటీస్ లో అందరిలో కూడా అతని తిరోభావ తిథి మెన్షన్ అవుతుంది. అప్పుడు ప్రభుపాద్ చెప్పారు, రథయాత్ర జరిగినప్పుడు అతని ఫోటో సుభద్ర రథలో పెట్టాలి అని ప్రభుపాద్ ఆదేశం జారీ చేశారు అనమాట. సో ప్రభుపాద్కి జ్ఞానచక్షు, అందువల్ల ప్రభుపాద్ చెప్పగలరు ఏ జీవుడు ఏ శరీరానికి వెళ్తాడో ఆ వెళ్ళాడో. కానీ మూర్ఖులైన వాళ్ళు మాత్రం మనకి తెలీదు. మనకి చాలా మంది మన అంటుంటారు, వెంట్ బ్యాక్ టు గాడెడ్, వెంట్ బ్యాక్ టు గాడెడ్. మనకేం తెలుసు? అందరూ అనుకుంటారు గాంధీ ముక్తి పొందాడని, కానీ ప్రభుపాద్ నిర్ధారించారు ప్రభుపాద్ గాంధీ ముక్తి పొందలేదు, ఎందుకంటే హేరామాని అనలేదని. సో ప్రభుపాద్ తెలుసు. సో మనం ఎప్పుడు కూడా చెప్పకూడదు, మనం ఎప్పుడు అనుకోవాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాము అని అనుకోవాలి తప్ప మనకేం తెలుసు ఎక్కడికి భగవద్ధామునికి చేరాడో, స్వర్గలోకానికి చేరాడో, మరో మనుష్య శరీరంలోకి పొందాడు, ఇవన్నీ మనకి తెలీదు. అందువల్ల మనం చెప్పకూడదు. మనం ఎప్పుడు సంతాప సభలో అక్కడ లెక్చర్లు అవి ఇస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియదు ఎక్కడికి వెళ్ళారు ఆ జీవుడు, కానీ మనం ఎప్పుడు ఇదే అనుకోవాలి, మనం అందరం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికే వెళ్తాం డెఫినెట్ గా. ఇక్కడి నుంచి మంచి శరీరానికి వెళ్తాం కాబట్టి, కానీ చెడ్డ శరీరానికి వెళ్ళాం. కానీ భగవంతుడు ధామానికి వెళ్తాడో స్వర్గంలో మనం జారీ చేయకూడదు అనమాట తీర్పు. సో నెక్స్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్. యతంతో యోగినిశ్చైనం పశ్యంతి ఆత్మని అవస్థితః, యతంతో హి అకృతాత్మానో నైనం పశ్యంతి అచేతసః. ఆత్మానుభూతిలో నెలకొనినట్టి యత్నశీలుడైన యోగులు దీనినంతా స్పష్టంగా చూడగలుగుతారు. కానీ మనస్సు ఎదగని వారు, ఆత్మానుభూతిలో నెలకొని వారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతుందో చూడలేరు. సో ఈ కొంతమంది వ్యాఖ్యలు చేస్తారు, మాయావాదులు మాత్రం వ్యాఖ్య చేస్తారు. మొదటిలో ఈశ్వర అని ఉంది, రెండోది శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమే వచ్చ అధిష్టాయం మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. అయం అని ఉన్నది. అయం అంటే అతడు. ఉత్క్రమాంతం స్థితం వాపి భుంజానుమ గుణ విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుషః.
సో ఇవన్నీ కలిపి పరమాత్మే ఆత్మ అయిపోయాడు. పరమాత్మలోకి ఆత్మకి భేదం లేదు. ఈ ఆత్మే ఈశ్వరుడు అయిపోతాడు అని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తుంటారు మాయావాదులు. కానీ ఇవన్నీ కూడా వ్యాఖ్యలు. మనకి అక్కడ ఈశ్వరుడు అంటే ప్రభుపాద్ చాలా స్పష్టంగా చెప్పాడు. మన ఈ జీవుడే శరీరానికి ప్రభువు అని మనం అర్థం చేసుకోవాలి. ఈశ్వర అంటే జగత్తుకి ఈశ్వరుడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. సో యతంతో యోగినిశ్చైనం పశ్యంతి ఆత్మని అవస్థిత యతంతో హి అకృతాత్మాను నైనం పశ్యంతి అచేతసః. సో ఇవన్నీ ఎవరు చూడగలరు అంటే కృష్ణుడు అంటున్నాడు యతంతః అంటే ప్రయత్నశీలులు. సో ఈ యోగ మార్గంలో ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం ఇవన్నీ కూడా చూడగలరు అని కృష్ణుడు అంటున్నాడు. సో లేరు మంచి డెఫినేషన్. సో 2 రకాలైనటువంటి వ్యక్తులు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఇవన్నీ చూడలేరు అంటే. సో ఎవరు వాళ్ళు అంటే అచేతసః అంటే వివేక శూన్యులు అచేతసః. రెండోది ఏంటంటే అకృతాత్మాన అంటే ఆచార్యులు చాలా మంది మంచి డెఫినేషన్ ఇచ్చారు. అకృతాత్మన అంటే అంతఃకరణ శుద్ధి లేని వాళ్ళు ఒక అర్థం. రెండోది ఏంటంటే సాధన ఆత్మానుభూతి లేని వాళ్ళు, ఆత్మ సాక్షాత్కారం లేని వాళ్ళు అంతఃకరణం. మూడో అర్థం ఏమిటంటే సాధన సంపత్తి లేని వాళ్ళు. నాలుగో అర్థం ఏమిటంటే సంస్కారహీనులు. ఐదో అర్థం ఏమిటంటే నిలకడ లేని వాళ్ళు. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి అర్థాలు చెప్పాడు. ఇక్కడ అకృతాత్మానః. అచేతసః అంటే వివేక శూన్యులు. సో అచేతసులు అంటే పర్వాలేదు, కానీ అకృతాత్మానులు వాళ్ళు మాత్రం వాళ్ళకి ఈ ఆత్మ ప్రయాణం చూడడం అసాధ్యం అని ఆచార్యులు అంటారు అనమాట. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. అకృతాత్మాన అంటే అంతఃకరణ శుద్ధి లేని వాళ్ళు, ఆత్మ సాక్షాత్కారం లేని వాళ్ళు, సాధన సంపత్తి లేని వాళ్ళు, సంస్కారహీనులు, ఇవన్నీ నిలకడ లేని వాళ్ళు. సో ఇవన్నీ కూడా వీళ్ళు మాత్రం ఈ అనుభూతి దొరకదు. సో అందువల్ల కృష్ణుడు మనకి సులభమైన కృష్ణుడిని ఎలా చూడాలి, ఈ కృష్ణుడిని ఈ జగత్తులో ఎలా చూడాలి, విశ్వాన్ని చూడకు విశ్వేశ్వరుని చూడు అని అంటారన్నమాట. సో ఈ జగత్తుని చూడకు, ఈ జగన్నాథుడిని చూడు అని మనకి కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. అహం యదాదిత్య గతం తేజో జగద్భాష్యతే అఖిలం యచ్చందాంసి తచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం గామావిశ్య భూతాని ధారయాం అహమోజస పుష్ణామి చౌషధి సర్వ సోమభూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామి అన్నం చతుర్విధం. ఈ 4 శ్లోకాలు మనకి కృష్ణుడు చెప్తున్నాడు కృష్ణుడిని ఎలాగా చూడాలి అన్ని చోట్ల. సో మనం పొద్దున్న లేవగానే సూర్యుడిని చూస్తాం. సో కృష్ణుడు చెప్తున్నాడు ఆ సూర్యుడు యొక్క తేజస్సుని నేనే అంటున్నాడు. ఆ తర్వాత రాత్రి చంద్రుడి యొక్క కాంతి మనం చూస్తాం. ఆ చంద్రుడి యొక్క కాంతి నేనే అంటున్నాడు. సో అగ్నిని నేనే. సో అగ్ని లేకుండా మనం వంట వండుకుని తినలేము. ప్రభుపాద చెప్తాడు సూర్యుడు ఉదయించిన తర్వాతే అన్ని పనులు కూడా మొదలు పెడతాం మనం. ఈ ఫ్యాక్టరీలు అన్నీ కూడా మొదలవుతాయి. పనులన్నీ మనం సూర్యుడు ఉదయించిన తర్వాతే. సో అందువల్ల సూర్యుడి వల్లే ఈ జగత్ అంతా నడుస్తున్నది అనమాట. సో ఇది ప్రతీక ఉపాసన అంటారు. ప్రతీక ఉపాసన. సో మనం కృష్ణుని చూడలేము ఇప్పుడు, కానీ సూర్యుడిని చూడగలిగాం. ఆ సూర్యుడే మనం ఎప్పుడు కూడా విష్ణువే సూర్యుడు అనుకోకూడదు. ఈ తప్పు మనం చేయకూడదు. కానీ ఆ సూర్యుడిలో ఉన్న ఆ శక్తి విష్ణు కృష్ణుడే అని అంటున్నాను. ఆ శక్తి మనం అందువల్ల మనం మీలో ఎంతమందికి బ్రాహ్మణ దీక్ష అయింది? సో బ్రాహ్మణ దీక్ష
లభించిన వాళ్ళకి వాళ్ళు ధ్యానం చేసుకున్నప్పుడు ఓం భూర్భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఈ మంత్రం జపం చేసుకున్నప్పుడు ఆ సూర్యమండలంలో మధ్యస్థంలో చతుర్భుజ గౌరనారాయణుడు కూర్చున్నట్లు మనం ధ్యానం చేసుకోవాలి. ఆ సవితుర్ ప్రభుపాద చెప్తారు అనమాట, ఆ సూర్యుడే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. సో చైతన్య ప్రభుపాద చెప్తారు ఆ సవితుర్ అంటే మహాప్రభు అని ప్రభుపాద చైతన్య చరితామృతంలో మధ్యలో సెకండ్ చాప్టర్ లో రాస్తారు అనమాట. నాట్ సెకండ్ చాప్టర్, రామానంద రాయ్ కన్వర్జేషన్ ఆ చాప్టర్ లో ప్రభుపాద ఈ సవితుర్ అంటే 5వ స్కంద భాగవతంలో భరత్ మహారాజ్ పాస్ టైంలో అతను భరత్ మహారాజ్ ఈ గాయత్రి మంత్రం జపం చేసుకున్నప్పుడు ఆ మంత్రాన్ని ఆ సూర్యనారాయణని ధ్యానిస్తాడు అనమాట. ఆ సూర్యమండలంలో మధ్యలో భగవాన్ నారాయణుడు అతని కలర్ ఏమిటంటే బంగారు కలరు, బంగారు కాంప్లెక్షన్ అంటే బంగారు కాంప్లెక్షన్, సో బంగారు కాంతి. సో బంగారు కాంతితో మెరిసిపోతూ ఆ భగవాన్ నారాయణ ఆ సూర్యమండలం మధ్యస్థంలో కూర్చున్నట్టుగా అతను ధ్యానిస్తాడు. అది మనం గాయత్రి మంత్రం జపం చేసుకున్నప్పుడు ఆ ధ్యానం చేసే విధానం అన్నమాట. సో ఆ విశ్వంబరుడే సో చైతన్య మహాప్రభు మరొక పేరు విశ్వంబర, సో విశ్వంబర మిశ్రా. సో ఈ చైతన్య మహాప్రభు ఆ సవితురు ఎవరంటే మహాప్రభు అనే ప్రభుపాద్ వ్యాఖ్య చేస్తారు చైతన్య చరితామృతంలో. సో ఈ సూర్యుడిని చూడగానే మనకి కృష్ణుడు గుర్తు రావాలన్నమాట, చైతన్య మహాప్రభు గుర్తు రావాలి. యదాదిత్య గతం తేజో జగద్భాష్యతే అఖిలం యచ్చందాంసి తత్యాగ్నో తత్తేజో విద్ధిమామకం. సో మన ఈ జగత్తులో సూర్యుడు ఒక్కడే ఉంటే చాలదు, చంద్రుడు కూడా ఉండాలి. సో చంద్రుడు మనకి ఆహ్లాదాన్ని కల్పిస్తాడు, ఆనందాన్ని వృద్ధి పొందిస్తాడు అనమాట. సో ఆ ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చేవాడే చంద్రుడు. అందువల్ల అది కూడా కృష్ణుడే. తర్వాత మనకి ప్రతిరోజు సో మొట్టమొదట ఆకాశంలో చూడమన్నాడు, రైట్? ఆకాశంలో మనం చాలా దూరంగా కృష్ణుడు కనిపిస్తున్నాడు. సో తర్వాత నెక్స్ట్ లో భూమి మీదకి వచ్చాడు. గామావిశ్యచ భూతాని ధారయామి అహమోజస పుష్ణామి చౌషధి సర్వ సోమభూత్వ రసాత్మక. సో మనకి వేదాల ప్రకారం సూర్యుడు ఈ రామ అనే నామంలో 3 అక్షరాలు ఉన్నాయి. రా, ఆ అండ్ మా, రైట్? రకారం అగ్ని బీజకం, అకారం సూర్య బీజకం, మకారం చంద్ర బీజకం. సో వాక్కులో సూర్యుడు ఉన్నాడు, వాక్కులో అగ్ని ఉన్నాడు, ఈ నేత్రాల్లో ఈ శరీరానికి అధిపతి సూర్యుడు, మనస్సుకి అధిపతి చంద్రుడు. సో ఈ 3 మనస వాచ కర్మణ. ఈ మనస వాచ కర్మణ మనం ఎప్పుడైతే రామ అని మనం జపం చేస్తామో ఈ 3 కూడా రాముడు కృష్ణుడి యొక్క సేవలో వినియోగపడతాయి, ఎందుకంటే అవి ఉత్తేజం అవుతాయి అన్నమాట. సో ఈ వాక్కు శుద్ధి అవుతుంది, మనశుద్ధి అవుతుంది, నేత్ర శుద్ధి అవుతుంది, ఈ శరీర శుద్ధి అవుతుంది. అందువల్ల ఈ శరీరంలో అగ్ని కృష్ణుడే, చంద్రుడు కృష్ణుడే, సూర్యుడు కృష్ణుడే. సో అందువల్ల ఈ మనసా వాచ కర్మణ ఈ కృష్ణుడి యొక్క సేవలో మనం వినియోగించాలి. సో అందువల్ల ఈ శ్లోకం ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ సో మొట్టమొదట మనం ఆకాశంలో చూస్తున్నాం, ఇప్పుడు కృష్ణుడు భూమి మీదకి వస్తున్నాడు. సో గామావిశ్యచ భూతాని ధారయామి అహమోజస. భగవంతుడి నేను ప్రతి గ్రహంలోనూ ప్రవేశిస్తాను, నా శక్తి చేతనే అవి కక్షలో నిలిచి ఉంటాయి, నేనే చంద్రుడినై సమస్త ఓషధులకు జీవన రసమును సమకూరుస్తున్నాను. సో కృష్ణుడు చెప్తున్నాడు ప్రతి గ్రహంలో నేను ప్రవేశిస్తున్నాను. సో ఈ భూమండలంలో కృష్ణుడు ప్రవేశిస్తున్నాడు. సో మనం ఈ భూమి మీద నడుస్తున్నాము,
ఈ భూమి పాతాళంలోకి దిక్కుండా పట్టుకునేవాడు కృష్ణుడు, ఈ కృష్ణుడు. సో అందువల్ల ఈ భూమి మీద నడుస్తున్నప్పుడు ఈ భూమి ఇక్కడ ఈ గ్రహంలో ఇక్కడ స్థిరపడి ఒక రకంగా పనిచేస్తుండడం అది కృష్ణుడి వల్లే జరుగుతుంది అనమాట. సో ఈ శక్తి కృష్ణుడే అన్నమాట. మనకి శక్తి లేదనుకోండి, మనం ఒక్క అడుగు వేసి మనం నిలబడకుండా ఉండలేం. కొంతమందికి శరీరంలో శక్తి లేకపోతే చతికిలు పడిపోతాడు, కింద పడిపోతాడు, మూర్చిపోతాడు. కానీ మనకి శక్తిని ఇచ్చేవాడు ఓజస్సు అంటే బలం అన్నమాట. సో ఒక ఆచార్యుడు కామెంట్ చేస్తాడు, కామరాగ వివర్జిత బలము దాన్ని ఓజస్సు అంటారు, మనకున్నది బలం అంటారు. కృష్ణుడు ఈ ప్రపంచాన్ని అంతటినీ నడిపిస్తున్నాడు తన బలంతో, దాన్ని ఓజస్ అంటారు. సో ఓజస్ అంటే కామరాగం లేని వాళ్ళు అన్నమాట. కామరాగం ఉండకూడదు. కామం అంటే కోరికున్న వాళ్ళు, రాగం అంటే ప్రీతి. మన కృష్ణుడికి ఈ ప్రపంచాన్ని నడిపించడానికి ఏ విధమైనటువంటి రాగం లేదు, ద్వేషం లేదు, కామం లేదు, మన కోసం నడిపిస్తున్నాడు. అందువల్ల దాన్ని ఓజస్ అంటారు అని ఒక ఆచార్యుడు కామెంట్ చేస్తాడు అనమాట. సో గామావిష్య చెబుతాని. సో ప్రభుపాద చెప్పారు అనమాట, ఈ పిడికిల్లో మట్టి ఉంటే ఆ మట్టి అలాగే ఉంటుంది, పిడికిలు విడిచిపెడితే ఆ మట్టి అంతా చెదిరిపోతుంది. అలాగే కృష్ణుడు ఈ గ్రహాలన్నింటినీ పట్టుకుని నడిపిస్తున్నాడు అనమాట. సో అందువల్ల ఈ భూమి మీద మనం నడుస్తున్నప్పుడు మనకి ఆలోచన, అనుభూతి కలగాలి, ఈ కృష్ణుడే ఈ భూమిని పట్టుకుని నడిపిస్తున్నాడు అని. సో ఆ విచారణ మనకి కలిగితే, అందువల్ల ఒక ఆచార్యుడు అంటాడు, మనం ఎప్పుడైతే ఈ భూమి సూర్యుడి గుండ్రంగా తిరుగుతుంది, సూర్యుడు చుట్టూ, అదేంటంటే ఈ భూమి నారాయణుడి చుట్టూ తిరుగుతున్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సూర్యనారాయణుడు అక్కడ. అలాగే ఈ గాలంతా వీస్తున్నది కృష్ణుడిని చేరడానికి అని. సో ఈ నదులన్నీ కూడా సముద్రంలోకి చేరుతున్నాయి, ఎందుకంటే సముద్రంలో నారాయణుడు శయనించున్నాడు అని. అలాగా సో మనకి ఈ భావన ఉండాలి. సో మనం తినే ఈ లా ఆఫ్ దట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రభుపాద చెప్పారు అనమాట, దీని నుంచి కృష్ణుడి నుంచే వస్తాయన్నమాట. సో అందువల్ల పుష్ణామి చౌషధి సర్వే. సో మనకి ఈ రకరకాలైనటువంటి కూరగాయలు మనకి పంట పండుతాయి కదా, ఆ పంటలు ఆ కూరగాయల్లో వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాల్లో రుచిని ఇచ్చేవాడు రసప్రదాయనుడు చంద్రుడు. సో అది కృష్ణుడే. సో ఇప్పుడు చూడండి, మొట్టమొదట సూర్యుడిలో కాంతి నేనన్నాడు, తర్వాత చంద్రుడిలో కాంతి నేనన్నాడు, ఆ తర్వాత కొంచెం కిందకు వచ్చి అగ్నిలో తేజస్సు నేనన్నాడు, మరి ఇంక కొంచెం కిందకు వచ్చి భూమిలో ఆధార శక్తిని బలాన్ని నేనే అంటున్నాడు. సో ఇప్పుడు పంటల్లోకి వచ్చాడు. మనం ఎందుకంటే పంటల్లోకి వచ్చి నేనంటున్నాడు, ఆ పంటల్లో ఉన్న రుచి ప్రదాయకుడు నేనే, సోమభూత్వ రసాత్మక అంటున్నాడు. సో నెక్స్ట్ మన కడుపులోకి వస్తున్నాడు. అర్థమైందా హైరార్కీ? మొట్టమొదట పైన, తర్వాత కొంచెం కింద, తర్వాత భూమి మీద. సో భూమి మీద నుంచి పంటల్లోకి, పంటల నుంచి మన కడుపులోకి. సో భగవద్గీతలో ఏ శ్లోకం తెలియకపోయినా ఈ శ్లోకం తెలిస్తే చాలు అంటారు. ఇది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామి అన్నం చతుర్విధం అని. ఈ శ్లోకం ఒక్కటి తెలిస్తే మనం కృష్ణుని చేరిపోతామని ఒక ఆచార్యుడు అంటాడు. ఎందుకంటే అందరూ కూడా తింటారు, కర్మిష్ఠులు తింటారు, నాస్తికులు తింటారు, భక్తులు తింటారు, అందరూ తింటారు. ఆ తిన్న తర్వాత ఏమవుతుందో మనకు తెలీదు, ఎలా జీర్ణం అవుతుందో మనకు తెలీదు. కానీ ఆచార్యులు అంటారు, మొట్టమొదట తినేవాడు కృష్ణుడే. అహం వైశ్వ నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. సో అందరి కడుపుల్లో జఠరాగ్ని రూపంలో, వైశ్వానర అగ్ని రూపంలో ఉండి నేనే తింటాను,
సో ఎవరైతే నేను కృష్ణుడికి తినిపిస్తున్నాను అని అంటాడో వాడే నిత్య అగ్నిహోత్రుడు అనమాట. మరి మరో చోట అగ్నిహోత్రం అది చేయడం అవసరం లేదు. మనం తింటున్నప్పుడు మొట్టమొదట ఈ శ్లోకం చదువుకుని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సంయుక్తం పచామి అన్నారు. శ్రీ వైష్ణవులు చాలా మంది ఈ శ్లోకాన్ని పఠిస్తారు. నేను ఇప్పుడు కృష్ణుడికి తినిపిస్తున్నాను అని మనం తింటే మనం నిత్య అగ్నిహోత్రులు అయిపోతాం అనమాట. సో ఇది చాలా ఈజీ. సో ఇప్పుడు మన కడుపులోకి వచ్చాడు. అందువల్ల వేదాల్లో కూడా అదే అన్నమాట. అహం అగ్రం ఆసీత్, నేనే మొట్టమొదట తినేవాడిని నేనే అని కృష్ణుడు అంటాడు అనమాట. సో ఎందుకంటే వైశ్వానర అగ్ని రూపంలో ఉండి మొట్టమొదట తినేవాడిని నేనే. ఆ తర్వాత అగ్ని వాయువు మిత్రులు. సో ప్రభుపాద చెప్తారు, కొంతమందికి మందాగ్ని అయిపోతుంది. మందాగ్ని అంటే వాళ్ళకి తిండి అరగదనమాట. అందువల్ల కృష్ణుడికి కొంతమందికి ఆకలి ఎక్కువ, అగ్ని చాలా తేజస్సు బాగా వేడి అయిపోతుంది. అందువల్ల ఎన్ని తిన్నా సరే అరిగిపోతాయి. సో కృష్ణుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా పాలు తాగేవాడు యశోదామాతకి. ఎంత తాగించినా తృప్తి పడేవాడు కాదు. సో మదర్ యశోద అనుకునేది కృష్ణుడు ఎన్ని పాలు తాగుతున్నాడు, ఏమిటి అజిత్ రోగం వచ్చేస్తుందేమో, అందువల్ల ఒక ఆయుర్వేద డాక్టర్ కి చూపించాలి అని అనుకుంటుంది అనమాట. అంటే అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఒకసారి పాలు తాగించిన తర్వాత ఆవిడ కృష్ణ నోరు విప్పి పళ్ళు ఏమైనా వచ్చాయా అని చూస్తుంటే వెంటనే అతని నోట్లో విశ్వరూపాన్ని చూస్తుంది. కృష్ణుడు చూస్తే ఏమిటి ఇలాగా అంటే అటు ఆచార్యులు అంటారు, ఇది కృష్ణుడు ఎందుకు విశ్వరూపాన్ని చూపించాడంటే యశోదామాత అనుకుంటున్నది కదా, ఇన్ని పాలు తాగుతున్నాడు అజిత్ రోగం వచ్చేస్తుందేమో, పొట్ట పెరిగిపోతుంది, అందువల్ల ఆయుర్వేదిక్ డాక్టర్కి చూపించి కొంచెం ఆకలి తగ్గేటట్టు చేయాలి అని మందులు ఇచ్చి అనుకుంటున్నారు అనమాట. అంటే హరీషౌరి అని కామెంటేటర్ అంటాడు, అతను ఎంతో మంది భక్తులు అనుకుంటున్నారు మేము కృష్ణుడి యొక్క చరణకమాలలో వచ్చే అమృతాన్ని తాగాలని వీళ్ళు ఆడతాం, కానీ కృష్ణుడు ఈ యశోదామాత పాలు తాగాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు, ఏమిటి ఏం అమృతాన్ని తాగిస్తున్నది అని సో మనకి కూడా దొరికితే బాగుంటుంది కదా అని. సో అలా ఎంతో మంది అనుకునే భక్తులకి, ఈ ప్రపంచంలో ఉన్న భక్తులకి అందరికీ నేను తాగించాలి, అందువల్ల ఇన్ని పాలు తాగుతున్నానని చూపించండి, విశ్వాన్ని అందరికీ కూడా పాలు తాగించాలమ్మా, అందువల్ల ఎందుకంటే విశ్వం అంతా కోరుకుంటున్నది మీ పాలు తాగాలని, అందువల్ల ఇన్ని పాలు తాగుతున్నానని అతను విశ్వరూపాన్ని చూపిస్తాడు అనమాట. అది దాని అర్థం అనమాట. సో అందువల్ల ఈ ఒక్క శ్లోకం బాగా అర్థం చేసుకుని ప్రతిరోజు మనకి ఆ భావంతో నేను కృష్ణుడికి తినిపిస్తున్నాను అని ఆ భావంతో మనం అన్నం తింటే అందువల్లే సో మనం ఎప్పుడైతే కృష్ణుడికి అన్నం తినిపిస్తున్నామని అనుకున్నప్పుడు మనకి డెఫినెట్లీగా ఆ భావన కూడా కలగాలి, నేను కృష్ణుడికి అన్నం తినిపిస్తూ ఉంటే మంచి అన్నం తినిపించాలి అని. అప్పుడు మనం ప్రసాదం బాగా తయారు చేసి కృష్ణుడికి తినిపించవచ్చు అనమాట. సో అందువల్లే ఈ వేదాల్లో అన్నానికి నియమాలు చాలా ఉన్నాయన్నమాట. అన్నిటికన్నా ఎక్కువగా నియమాలు అన్నం కోసమే. అందువల్లే అన్నం అనింద్యాత్, అన్నాన్ని ఎప్పుడు నిందించకూడదు అని అంటారు. ఎలా ఉంటే అలాగా తినేయాలి, అదనమాట. సో దీనికి ప్రాణాపాన సమాయుక్తం. ఈ గాలి సో ఈ గాలి వేసినప్పుడు అగ్ని ప్రజ్వలిస్తుంది అనమాట. ఆ ప్రాణాపాన సమయుక్తం వాయువుని కూడా నేనే. సో మనకి కృష్ణుడు ఎలా సహకరిస్తున్నాడో చూడండి, రైట్, సహకరిస్తున్నాడో చూడండి. సో నెక్స్ట్ శ్లోకం, ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చాడు,
భూమి మీద నుంచి పంటల్లోకి వచ్చాడు, పంటల్లో నుంచి అన్నంలోకి వచ్చి కడుపులోకి వచ్చాడు, కడుపులో నుంచి హృదయానికి వస్తున్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేदैश्च సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేహ చాహం. సో సన్నివిష్టం మన కొంతమంది ఎవరికి ఇష్టం లేని వాళ్ళ ఇంట్లో ఉంటే ఇక్కడ మనం అక్కడ కూర్చోడానికి మనం ఇబ్బంది పడతాం. మనం ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇద్దరు సన్నివిష్టం అంటే ఎంతో ఇష్టంగా కూర్చోవడం అనమాట, అక్కడే సెటిల్ అయిపోవడం అనమాట. సమ్యక్ ఇష్టం, అక్కడే సెటిల్ అయిపో. సో కృష్ణుడు ఎంతో ఇష్టంగా మన మీద ప్రేమతో మన హృదయంలో సెటిల్ అయిపోయాడు పరమాత్మ రూపంలో, చతుర్భుజ నారాయణ రూపంలో మన సో అతను ఏం చేస్తున్నాడు, సన్నివిష్టం అయిపోయి మనకి స్మృతి అంటే జ్ఞాపకం. సో మన జరిగిన దాన్ని గుర్తుంచుకోవడం, దాన్ని స్మృతి అంటారు. జ్ఞానం అంటే తెలియని దాని గురించి తెలుసుకోవడం జ్ఞానం అంటారు. అపోహనం అంటే మనం తెలుసుకున్నది మర్చిపోవడం. ఈ మూడు మనకు కావాలండి. చాలా మంది అపోహనం రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటేంటంటే మనం చాలా మంది ప్రేమికులు బ్రేకప్ అయిపోయి ఆ అమ్మాయి గురించే అతడి గురించే ఆలోచిస్తూ పిచ్చి వాళ్ళు అయిపోతారు. అటువంటి వాళ్ళకి ఆ జరిగిపోయినవన్నీ కూడా మర్చిపోతే కొంచెం శాంతి కలుగుతుంది. కానీ ఆ జరిగిపోయిన దుర్ఘటనలన్నీ కూడా ఎప్పుడూ గుర్తు వస్తుంటే నిద్ర పట్టదు. అవునా? అందువల్ల మర్చిపోవడం మంచిది. అందువల్ల కృష్ణుడికి ప్రార్థన చేయాలి, ఇవన్నీ కృష్ణ ఇవన్నీ దుర్ఘటనలన్నీ కూడా మర్చిపోయేటట్టు చెయ్యని. లేకపోతే మనకి బుర్ర పని చేయదు. అప్పుడప్పుడు ఎగ్జామ్ లో మంచి చదువుకున్నవన్నీ మర్చిపోతాం. సో అది కృష్ణుడే కలిగిస్తాడు. ఒక డివోటీ ప్రభుపాద్ని అడిగా అనమాట, ప్రభుపాద్ నేను జపం చేసుకున్నప్పుడు మొదలు పెట్టినప్పటి నుంచి పూర్వకాలంలో చేసిన పాపాలన్నీ నాకు మళ్ళీ మెదడులో మనసులోకి వచ్చేస్తే ఏం చేయాలి అని. అంటే ప్రభుపాద్ చెప్పారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణుడు మనకి జ్ఞాపకం ఇస్తున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో కొంతకాలం తర్వాత మొదట ఆ పరిస్థితిని మనం మార్చాలి అని కోరికతో మనం జపం చేయాలి అని ప్రభుపాద్ చెప్తారనమాట. సో అందువల్ల ప్రభుపాద్ సో ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపహనంచ. సో ఈ జ్ఞానాన్ని ఇచ్చేవాడు కృష్ణుడు. సో ప్రభుపాద్ చెప్తారనమాట, ఈ నాస్తికులకి అందరికీ కూడా కృష్ణుడిని మర్చిపోయేటట్టు ఈ వాదాలన్నీ కూడా కృష్ణుడే ఇస్తున్నాడు. సో భక్తులకి కృష్ణుడిని గురించి తెలుసుకోవడం కూడా కృష్ణుడే ఇస్తున్నాడు. సో నాస్తికులకి కృష్ణుడిని మర్చిపోవడానికి అపోహనం కూడా కృష్ణుడే ఇస్తున్నాడు. సో ఎందుకలా? సో ప్రభుపాద్ చెప్తా అనమాట, ఒక డివోటీ అడిగాడు ప్రభుపాద్ని, ప్రభుపాద్ కొంతమంది పుస్తకాలు తీసుకుంటారు, పుస్తకాలు అమ్మినప్పుడు కొంతమంది పుస్తకాలు తీసుకోరు, ఏమిటి అంటే ప్రభుపాద్ చెప్పారు, సో పుస్తకాలు తీసుకోనివ్వడు కృష్ణుడు, ఎందుకంటే నువ్వు ఇంకా ఈ ప్రపంచంలో దుఃఖాన్ని అనుభవించు, రాసుకెళ్ళిపో అని కృష్ణుడు అంటున్నాడు. అందువల్ల వాడికి చెప్తాడు హృదయంలో ఉండి, నువ్వు పుస్తకం తీసుకోవద్దు అని. సో మరొకటి, కొంతమంది భక్తులు అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కృష్ణుడు చెప్తాడు పుస్తకం తీసుకో అని. సో వాళ్ళని ప్రేరేపిస్తాడు అన్నమాట. సో అందువల్ల నాకు జరిగిన చాలా విషయాల్లో నాకు అనుభవం ఏమిటంటే, ఈ ప్రపంచంలో పాలిటిక్స్ అనేది ఉండదు అనమాట. సో మనం అనుకుంటాం పాలిటిక్స్ అని, అన్ని కూడా కృష్ణుడి యొక్క, మనకేదైనా ఎవరైనా గౌరవాన్ని ఇవ్వాలి, మనకేదైనా మనకి మంచి సదుపాయాలు ఇవ్వాలి అని మనకి అంటే కృష్ణుడే అతని హృదయంలో ఉండి వాళ్ళకి ప్రేరేపిస్తాడు అనమాట. సో మంచి మహాభారతంలో మంచి ఘటన. లేదు ప్రభుజీ, ఎవరో డివోటీ అన్మ్యూట్ అయ్యారు. కంటిన్యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మన మహాభారతంలో మంచి ఘటన ఉందన్నమాట.
ఒకటి ఏంటంటే అర్జునుడితో కర్ణుడికి యుద్ధం జరుగుతుంది. సో శల్యుడు అర్జునుడు మంచి బాణ ప్రయోగాలు చేస్తున్నాడు. సో కృష్ణుడు శల్యుడు చెప్తాడు కర్ణుడికి నువ్వు బాణ ప్రయోగాలు చేయాలి అంటే కర్ణుడు అంటాడు నాకు స్ఫూర్తి కలగట్లేదు అని అంటాడు. అంటే శల్యుడు మంచి మాట అంటాడు, నీకు స్ఫూర్తి ఎలా కలుగుతుంది, స్ఫూర్తి అర్జునుడి రథంలో కూర్చున్నాడు కదా అని. నీకు స్ఫూర్తి ఎలా కలుగుతుంది అర్జునుడి రథంలో. అలాగా మనకి స్ఫూర్తి కలిగించేవాడు మనకి ప్రభుపాద చెప్తారు సెకండ్ క్యాంటో భాగవతంలో, కృష్ణుడు చూడకపోతే మనం చూడలేం, కృష్ణుడు వినకపోతే మనం వినలేం, కృష్ణుడు నడవకపోతే మనం నడవలేం. అంతేంటంటే కృష్ణుడు ప్రతిరోజు ఉదయాన్నే మనని నిద్ర లేకపోతే మన నిద్రలోంచి కూడా లేవలేం. మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు అలారం క్లాక్ లేదనుకోండి, ట్రైన్లోనో ఫ్లైట్లోనో ట్రావెల్ చేస్తున్నారు, అలారం క్లాక్ లేదు. సో ఒక్క పరమాత్మకి ప్రార్థన చేసి మీరు పడుకోండి, కృష్ణ నన్ను 4 గంటలకు లేపే అమ్మాయిను ఉదయాన్నే అంటే టంగ్ అని మీకు 4 గంటలకి కళ్ళు తిరిగిపోతాయి. మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. నేను అలాగే పడుకుని నేను చాలా సార్లు నాకు నిద్ర లేపాడు కృష్ణుడు. సో అప్పుడప్పుడు మనం కృష్ణుడు నిద్ర లేపడు. కృష్ణుడు నిద్ర లేకపోతే మనం నిద్ర లేవలేము. కృష్ణుడు నిద్ర లేపితేనే మనం నిద్ర. అలాగా పరమాత్మ మనకి ఇవన్నీ కూడా పని చేస్తుంటాడు అనమాట. అందువల్ల నేను ఐ థింక్ అప్పుడు చెప్పాను కూడా, ఈ ఘటోత్కచుడు చంపడానికి అప్పుడు కర్ణుడు ఇంద్రుడు అతని కవచ కుండలాల్ని అడుగుతాడు కర్ణుడిని. అంటే అప్పుడు సూర్యదేవుడు అంటాడు, ఇంద్రుడు నీ దగ్గరికి వచ్చి కవచ కుండలు అడుగుతాడు, ఇవ్వకు అని. అంటే నేను ఏమిటి, నా ప్రతిజ్ఞ కదా, మధ్యాహ్నం 12 గంటలకి ఎవడే వచ్చి ఏది అడిగినా సరే నేను ఇవ్వడం, అందువల్ల నేను నా ప్రతిజ్ఞను భంగం చేసుకోలేను అంటే అప్పుడు అంటాడు సూర్యుడు, ఓకే నేను కవచ కుండలు ఇచ్చే, కానీ ఇంద్రుడి దగ్గర శక్తి బాణం అని ఉన్నది, అది మాత్రం అడుగు, అది అమోఘం అవేద్యం చాలా పనిచేస్తుంది అంటే కర్ణుడు అది అడుగుతాడు ఇంద్రుడు. సో ప్రతిరోజు కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఆ బాణాన్ని పూజిస్తాడు కర్ణుడు. ఈ బాణం అర్జునుని చంపడానికి నేను ఉపయోగిస్తాను అని. సో 10 రోజుల వరకు అతను యుద్ధంలోకి రాలేదు. 11 రోజు నుంచి అతనికి యుద్ధం వచ్చాడు. ఈ ఘటోత్కచుడు అప్పుడు ద్రోణాచార్యుడు ప్రధాన సేనాపతి అయినప్పుడు ఆ నియమాలు అవి పాటించడం మానేశారు. సో భీష్మదేవుడు మాత్రం సూర్యాస్తమం తర్వాత యుద్ధం చేయకూడదు, ఇవన్నీ నియమాలు పెట్టుకున్నారు వాళ్ళు. సో భీష్మదేవుడు ఉన్నంత కాలం సూర్యాస్తం తర్వాత యుద్ధం చేసేవాడు కాదు. కానీ ద్రోణాచార్యుడు ఇవన్నీ నియమాలన్నీ ఫాలో చేయకపోతే యుద్ధం అంతే అయిపోయింది. అప్పుడు రాత్రిపూట యుద్ధం జరుగుతుంటే ఘటోత్కచుడిని పిలుస్తాడు భీమసేనుడు. వాడు ఒక అక్షోణి సేనాన్ని చంపేసి దుర్యోధనుడిని అందరినీ కూడా హింసించాడు, గాయాలు చేస్తాడు. అంటే అప్పుడు దుర్యోధనుడికి బెంగ పెట్టేసింది, వీడు ఇంకా యుద్ధం చేస్తే ఉదయం అయితే తెల్లవారుజాముతో అవుతూ ఉంటే అందరి మన యుద్ధం ఓడిపోతామని అని. అంటే అప్పుడే దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వచ్చి కర్ణుడ మిత్రమా, నీ శక్తి బాణాన్ని ఉపయోగించి వీడిని చంపని. అంటే నేను అర్జునుడిని చంపడానికి పెట్టుకున్నాను, నేను వీడిని చంపడానికి కాదు. అంటే అర్జునుడిని చంపి ఏం లాభం, ఈ రోజు యుద్ధాన్ని ఓడిపోయి ఉంటున్నావు, ఇదేనా నీ స్నేహం అది అదే అని వాడిని ఉద్వేగపరిచి కర్ణుడు చాలా దుఃఖంతో ఘటోత్కచుడిని చంపేస్తాడు. ఘటోత్కచుడిని చంపేస్తే భీమసేనుడు అంటాడు, ఏ పుత్రుడా వాళ్ళ కౌరవ సైన్యం మీద పడు అని. అంటే పెద్ద హిమాలయం పర్వతాల్లో పెద్ద శరీరంతో పెద్ద రాక్షసుడు వాడు. ఆ కౌరవ సైన్యం మీద పడితే కొన్ని వేల మంది చచ్చిపోయారు డెడ్ బాడీ పడినప్పుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడు రథం మీద డాన్స్ చేయడం మొదలు పెట్టాడు, హరిబోల్ హరిబోల్ అంటే భీమసేనుడికి అర్థం ఆశ్చర్యం ఏమింది, మాధవ్ ఏం పిచ్చా నీకు, నా కొడుకు చచ్చిపోతే నువ్వు ఆనందంగా ఉరుకులేస్తున్నావు, తల పాడైపోయిందా, నీ దిమాగ్ ఖరాబ్ అయ్యాక
అంటే కృష్ణుడు చెప్తాడు అనమాట. నాకు ఎప్పుడు ప్రతిరోజు నాకు బెంగగా ఉండేది. కృష్ణుడు కర్ణుడు శక్తి బాణాన్ని ఉపయోగించి అర్జున్ చంపేస్తాడని. అందువల్ల సో ఈ ప్రశ్న అడగబడింది అనమాట. ఈ కర్ణుడు ప్రతిరోజు ఉదయాన్నే అనుకునేవాడు, ఈ రోజు శక్తి బాణాన్ని ఉపయోగించి అర్జునుడు నేను చంపేస్తాను అని. అంటే అప్పుడు కానీ ఎందుకు చంపలేదు అంటే కృష్ణుడు చెప్తాడు అనమాట, అతని హృదయంలో ఉండి అతన్ని మర్చిపోయేటట్టు నేను చేసేవాడిని శక్తి బాణం ఉపయోగించుకోకుండా. ఆ సాయంకాలం వెళ్ళి వాడికి గుర్తుండేది, అరే ఈ రోజు మర్చిపోయిన శక్తి బాణం. ఈ రోజుతో నాకు బెంగ తీరిపోయింది. ఎందుకంటే ఈ రెండు వన్ షాట్ టూ బర్డ్స్ అనమాట. రెండు ఏమిటంటే ఒకటేంటంటే ఘటోత్కచుడు చచ్చిపోయాడు, మరొకటి ఏంటంటే అర్జునుడు రక్షించబడ్డాడు అని. ఎందుకంటే ఘటోత్కచుడు బ్రతుకుంటే వాడిని చంపడానికి మరో అవతారం ఎత్తవలసి వచ్చేది. నాకు చాలా భయంకరమైన రాక్షసుడు. అందువల్ల రెండు కార్యాలు అయిపోయి అందువల్ల నాకు చాలా సంతోషంగా. ఓకే అలాగా సో వేదేశ్య సర్వే రాహమి వేద్యో వేదాంత కృత్ వేద విదేశాహం. సో తర్వాత శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాడనమాట, ద్వావిమో పురుషో లోకే క్షరాక్షరేవచ క్షర సర్వాణి భూతాన్ని కూటస్థక్షర ఉచ్యతే. రెండు రకాలైనటువంటి జీవులు, ఒకటి ఈ బద్ధ జీవులు, మరొకటి నిత్య ముక్తులు అనమాట. సో వాళ్ళు తర్వాత ఉత్తమ పురుషత్వాన్య పరమాత్మేతి ఉదాహరిత యో లోకత్రయం ఆవిశ్య విభర్తి అవ్యయం. ఈ ఇద్దరు కాకుండా ముల్లోకాల్లో ప్రవేశించి వాటిని భరిస్తున్నట్టు సాక్షాత్గా అవ్యయ ప్రభువు పరమాత్ముడు అనే సర్వోత్తమైన పురుషుడు ఉన్నాడు. తర్వాత యస్మాత్క్షరం అతీతోహం అక్షరాదపిచోత్తమ అతోస్మి లోకే వేదేచ ప్రతిత పురుషోత్తమ. క్షరుడు అక్షరుడు ఇద్దరికి అతీతంగా దివ్యమైన వాడి ఆయన కారణంగా, మహోత్కృష్టుడైన కారణంగా లోకంలోను వేదాల్లోనూ నేనే పురుషోత్తముగా. సో ఇద్దరు పురుషులు, ఒకటి పురుషోత్తముడు, ఒకటి పురుషుడు, మరొకటి మనమందరం కూడా పురుషులు, కృష్ణుడు మాత్రం పురుషోత్తముడు. సో యోమామేవం అసమ్మూడో జానాతి పురుషోత్తమం ససర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. ఈ శ్లోకం ఒక్కటి తెలిస్తే మనకి కృష్ణుడి మీద ప్రేమ కలిగిపోతుంది అన్నమాట. కృష్ణుడు అంటున్నాడు, ఎవరైతే నిస్సందేహంగా ఏ విధంగా సంశయం లేకుండా నేనే పురుషోత్తముణ్ణి అని తెలుసుకున్న వాళ్ళకి అన్నీ తెలుసు. ఒక్క ఈ శబ్దం ఒక్కటి చాలు, ఈ ఒక్క సెంటెన్స్ ఒకటి చాలు. కృష్ణుడు పూర్ణ పురుషోత్తం భగవంతుడు అని తెలుసుకున్న వాళ్ళందరికీ అన్నీ తెలుసు. వాళ్ళకి ఇంకా తెలుసుకోగలిగిన విషయం ఏమీ లేదు అని కృష్ణుడు. అటువంటి వాళ్ళు నా మీద ప్రేమతో నన్నే పూజిస్తారు అని. ఈ శ్లోకం అంటే అర్థం మీరు 15వ అధ్యాయం రోజు చదువుకోవాలని అంటారు, కానీ ఈ శ్లోకాలు మాత్రం గుర్తుంచుకుంటే మంచిదే. అహం వైశ్వానరో భూత్వా సర్వస్య చాహం వృత్తి సన్నివిష్టో. ఈ శ్లోకం యోమామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం ససర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ శాత్ కృతకృత్యశ్చ భారత. సో ప్రభుపాద్ జ్ఞానేశ్వరిని అంటాడు అతను, ఈ 15వ అధ్యాయంతో భగవద్గీత సమాప్తం అయిపోయింది. ఎందుకంటే ఇతి అంటే ఈ విధంగా ఇతి అని అప్పుడు అంటే ఇక సమాప్తం అన్నమాట. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా. సో పాపరహితులకే ఈ జ్ఞానం అర్థమవుతుందని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ శాత్ కృతకృత్యశ్చ, హృదయ దౌర్బల్యం లేకుండా మనం ఈ 15వ అధ్యాయాన్ని నేర్చుకుంటే ఈ పురుషోత్తమ, అందువల్ల ఈ చాప్టర్ ని పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటారు. సో ఈ చాప్టర్ మనకి బాగా అర్థం అయితే మాత్రం కృష్ణుడు మనకి చాలా సులభంగా లభిస్తాడు అని సంత జ్ఞానేశ్వర్ అంటాడు. సో అందువల్ల ఈ 15వ అధ్యాయం, 12వ అధ్యాయం, 9వ అధ్యాయం, మిగతా అన్ని అధ్యాయాలు కూడా నేర్చుకోవాలి. కానీ ఈ 3 అధ్యాయాలు బాగా పారాయణ చేసుకుంటే మనకి ఎంతో జ్ఞానం కలుగుతుంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. చెప్పండి. కొంచెం ఇందులో ఇంపార్టెంట్ శ్లోకాలు నంబర్లు చెప్పండి, బాగా ఇంపార్టెంట్వి. గుహ్య ఇది 14, 15, 19. 14, 15, 19 శ్లోకాలు. ఓకే.
థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉంటే ప్రభుజీని అడగచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఇప్పుడు కదా ప్రభు 20 కూడా కదా, 20వ శ్లోకం కూడా 14, 12, 15, 14, 15, 19, 20 మాతాజీ. 20. అదే ఇంకొక శ్లోకం ఏదో చెప్పారు, అందుకని చూస్తున్నా. అంటే ఇవన్నీ ఇంపార్టెంటే, వాటిల్లో ఇంకా మెయిన్ గా హరే కృష్ణ ప్రభుజీ. ఎవరికి సందేహాలు లేనట్టునే ప్రభు. సో వీ కెన్ కంక్లూడ్ ప్రభు. Nobody has any doubts? ఎవరికి 7th కూడా కదా ప్రభుజీ, నతత్ భాసేతే సూర్యో నతాంక్, అది కూడా ఇంపార్టెంటే కదా. ఈ మొత్తం చాప్టర్ చాలా ఇంపార్టెంట్. అది 6th and 7th పెట్టుకోవాలి. బాగుందండి, చాలా బాగా చెప్పారు. అనసూయ మాతాజీ. అన్ని హరే కృష్ణ ప్రభు, ఇది 2 టైప్స్ ఆఫ్ జీవులు చెప్పారు కదా, బద్ధ జీవులు, నిత్యముక్తులు. ఇంకోటి అవ్యయ ప్రభు, ఇంకోటి ఏంటి చెప్పారు ప్రభు? అది పరమాత్ముడు, అవ్యయుడు. ఓకే. ఈ రెండు కాలవా? ఈ రెండు కాకుండా మరొకటి పరమాత్ముడు, పురుషుడు, పురుషోత్తముడు. మనమందరం పురుషులు, కృష్ణుడు పురుషోత్తముడు. పురుషోత్తముడు. శివప్రసాద్ గారు ఏంటి? ఈ రోజు లింక్ చేంజ్ అయింది కదా ప్రభు. సో ప్రభు he was trying with the old password, అందుకనే లాగిన్ అవ్వలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ఒక డౌట్ ఉంది ప్రభు. చెప్పండి. అంటే సర్వజీవుల దేహంలో ఉండి కృష్ణుడు వాళ్ళ చేత పనులు చేయిస్తున్నాడు కదా, అలాగే కొంతమంది మనుషులు పాపకార్యాలు చేస్తారు కదా, దాన్ని కూడా ప్రేరేపించేది కృష్ణుడే అని అనుకోవాలా ప్రభుజీ? అనుమతి ఇచ్చేవాడు అతనే, కానీ ప్రేరణ వాళ్ళకి, అతనికి వాళ్ళ దుష్ట కోరికల వల్ల, చెడ కోరికల వల్ల వాళ్ళకి పాపాలు చేయాలని కోరిక వాళ్ళకి కలుగుతుంది. సో అందువల్లే కృష్ణుడు చెప్తాడు, నేను రెస్పాన్సిబుల్ కాదు మీ సుఖ దుఃఖాలకి, ఎందుకంటే నీ కోరిక ప్రకారం కృష్ణుడు అరేంజ్మెంట్ చేస్తాడు ఆ కోరిక తీర్చుకోవడానికి. సో ఈ విషయం ఏంటంటే, మా కృష్ణుడు న్యూట్రల్ అన్నమాట, నిష్పక్షపాతంగా ఉంటాడు. సో కానీ భక్తులకి మాత్రం విశ్వనాథ ఠాకూర్ చెప్తారు, భక్తులు మాత్రం ఎప్పుడైతే భాగవతం చదవడం మొదలు పెడతారో, కృష్ణుడు ఆ పరమాత్మని పక్కకు నెట్టేసి కృష్ణుడు శ్యామ్ సుందర్ రూపంలో మన హృదయంలో తిష్ట వేసేస్తాడని విశ్వనాథ ఠాకూర్ అంటారు. కృష్ణుడు మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటాడు అనమాట మన హృదయంలో. అందులో భాగవతం వినాలి. ఈ రోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, మీరు చెప్తున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాను. 2-3 సార్లు గూస్ బంప్స్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, ప్రభు విల్ డూ నరసింహ ప్రేయర్ ప్రభు. స్పెషల్లీ ఈరోజు ప్రజాన్ ప్రభు, లీలారాణి మాతాజీ, లక్ష్మీ మాతాజీ మ్యారేజ్ యానివర్సరీ, అలాగే సనాతన ప్రభు మంజరి మాతాజీ యానివర్సరీ. అతను లేడనుకుంటా, ఆయన రాలేదు ప్రభుజీ. ఐ థింక్ హీ వెంట్ అవుట్. చిత్రం ఏంటంటే ఇద్దరు లేరు, ఈయన రాలేదు, జాయిన్ అవుతాను, ఈయన ఇంతవరకు రాలేదు. చేస్తున్నా. థ్యాంక్ యూ ప్రభుజీ, ఆనందం ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు సెలబ్రేట్ చేసుకుంటారు అంతే ప్రభుజీ, ఏమీ లేవు, సెలబ్రేషన్ ఏమీ లేవు, కానీ ఒక్కటే కృష్ణుడి దగ్గర చెప్పు దండం పెట్టుకోవటం, మీ బ్లెస్సింగ్స్, అదే స్పెషల్ మాకు. మీ దర్శనం ఉంది ఇవాళ, చిదానంద గారి పుణ్యం అంటూ మీ దర్శనం. లాస్ట్ క్లాస్ కూడా మేము అటెండ్ అవ్వలేకపోయింది, దామోదర యాత్ర ఉంది ప్రభుజీ, దాంతో కొద్దిసేపు అటెండ్ అవుదాం అనుకున్నాను, అవకాశం లేకపోయింది. 2 క్లాసులు ఒకటే టైంలో అయింది. మాతాజీ నాది క్లాస్ ఒకటి అయింది, దాంతో ఇద్దరం అటెండ్.
హరి కృష్ణ. Namaste Narasimhaya Praladaladatayine Hiranyakashi Purvakshaha Hilatankanakalaye Ito Narsingha Parato Narsingha Yato Yato Yami Tato Narsingha Ahir Narsingha Hridaye Narsingha Narasimhamadhim Sharanam Prapade Tava Kara Kamalavare Naka Adhuta Shringa Dalita Hiranyakashipu Tanubringa Keshavadruta Narahari Rupa Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jaya Narsingade 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 Jaya Narsingade Jaya Prahlad Mara Prahlad Mara Prahlad Mara Jaya Prahlad Mara. ఈ బ్రజ ప్రియ సఖి మాతాజీ కౌన్ హై పోస్ట్ ఈరోజు హరికృష్ణ ప్రభుజీ గోపిజన ప్రభు మిసెస్ ప్రభుజీ. అచ్చా అచ్చా. హరే కృష్ణ గోపిజన ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. His Grace Ramarup Prabhu ji ki జై. Srila Prabhupada ki jai. జై. థ్యాంక్ యూ ప్రభుజీ. Hare ప్రభుజీ. హరే కృష్ణ. Hare Krishna Darsh. Hare. Okay. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Darsh is the only one who listens to all the classes, you know that? Nobody else is listening. No, Darsh is Krishna's mercy. Devaki Nandana is. Darshan of Krishna. He is the blessed child, Mataji, blessed child. Yeah. Hare Krishna. Hare Krishna, Mataji. It's our inspiration. Hmm. How enthusiastic you should be in hearing the Krishna Katha. So that is the inspiration we should have from him. Yes, yes, Prabhu. Okay. Hare Krishna. Okay. Hare Krishna, Prabhuji.